భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అంబేద్కర్ 131వ జయంతికి వచ్చేసిన పెద్దలకి నా తోటి బంధుమిత్రులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించారు కాబట్టి మనకు ఈ రోడ్డు మీద నిలబడడానికి మనం బట్టలు వేసుకోవాలన్నా ఏది చేయాలన్నా మనం చదవాలన్నా ఏది చేయాలన్నా వారు పెట్టిన భిక్ష అని మన వాళ్ళందరూ గ్రహించి ఉన్నత చదువులు చదివి మన వాళ్ళని ఐక్యబద్ధం చేయాలని ఇలాంటి వర్ధంతులు జయంతులు జరుపుకొని ఈ తర్వాతకి పట్టించుకోకపోవడం మర్చిపోవాలి, వాళ్ళని ఎల్లవెల్లలా గుర్తు చేసుకోవాలని ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది. ఈరోజు బీబీ నగర్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర 133వ జయంతి జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయనకు మన దళిత ఐక్యవేదిక ద్వారా మనం ఈ అవకాశాలను నిర్మించుకోకపోవడం చాలా శోచనీయం. మరియు అంబేద్కర్ గారు ఒకటి ఏంటంటే మన పీడిత బలహీన వర్గాలకు దళితులకు మనము ఆస్తుపాస్తులు ఉండవు కాబట్టి విద్య ఒకటి మాత్రమే నిన్ను చక్కబీర్చిందని చెప్పేసి గంటాపదంగా అంబేద్కర్ గారు వారి యొక్క నిఘంటువులలో చదవడం జరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ లైట్ ఆఫ్ లైఫ్ అంటే విద్య నీకు వెలుతురు, విద్య నీ కుటుంబానికి వెలుతురు అని చెప్పేసి ఏ రోజు చెప్పిందో అది మాత్రం మనము ఆచరిస్తలేము. కాబట్టి మన తల్లిదండ్రులు మనల్ని కొద్దిగా చదివించి ఈరోజు ఈ స్థాయికి తెచ్చారు. మన పిల్లలకి ఇట్లా ఉన్నత స్థాయికి ఉన్నత లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టి మన విద్య కొరకు మాత్రం బలోపేతం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. షిండేగా సోయాజీరావు గారిది ఆర్థిక సాయం ప్రకటించుకొని వారి ద్వారా చదువుకొని ఆయన 33 డిగ్రీలు సాధించడం జరిగింది. భారతదేశంలోనూ అతిపెద్ద రాజ్యాంగం లిఖించిన దాంట్లో మన అంబేద్కర్ గారిని స్మరించుకోవడం తప్పు లేదు. ప్రతి ఒక్కరూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇతరుతో ఈ అవకాశం ఇచ్చిన తమ్ముళ్లకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నిజంగా చక్కగా మన పిల్లలు ఈరోజు బ్యానరు నిర్వహించినారు. ఆ బ్యానర్ ఇట్లా ఎంత అద్భుతమైనగా ఉన్నదంటే నిజంగా చెప్తున్నా, దినాకర్ కానీ, నరేష్ కానీ, సంజయ్ కానీ, నానిక్ కానీ వారికి మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాంటి మెసేజ్ నేను ఎక్కడ చూడలేదు. నేను ఎన్నో సభలకు తిరిగినా ఎన్నో చూసినా కానీ ఎక్కడ అలాంటి మెసేజ్ లేదు. మనకేందంటే అంబేద్కర్ గారు ఏం చేసిండు, ఎలా చేసిరు, ఏం కథ అనేది మనకు తెలపడం మన బాధ్యత. అలాంటి తెలుసుకొని వారు కృతజ్ఞతతో పై స్థాయికి ఎదగాలని, అక్కడి స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలని వారు నిర్ణయించుకొని ఆ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కరిస్తున్నారు.